హలో స్టూడెంట్స్, ఇవాళ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్. సెక్షన్ సిలో క్వశ్చన్ నెంబర్ 19 కింద 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి బోర్స్ మోడల్ ఆటం, రెండో క్వశ్చన్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్. ఈ రెండుకి 4+4 మార్క్స్ ఉంటాయి. ఖచ్చితంగా 8 మార్క్స్ క్వశ్చన్. సరే, ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో కేవలం స్లో లెర్నర్స్కి మాత్రమే ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక ఆటం అనుకుంటే దీని ఒక న్యూక్లియస్ ఉంటుంది. ఎవ్రీ ఆటమ్ కంటైన్ 1 న్యూక్లియస్. ఈ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ అనేది ఒక సర్క్యులర్ పాత్ లో మూవ్ అవుతూ ఉంటుంది. ఈ మూవ్ అయ్యే పాత్ ని ఆర్బిట్స్ ఆర్ షెల్స్ అంటారు. వీటిని ఏమంటారు? ఆర్బిట్స్ ఆర్ షెల్స్. ఈ షెల్స్ ని KLMNR లెటర్స్ తో కానీ లేదా 1, 2, 3, 4 అనే నంబర్స్ కానీ ఇండికేట్ చేస్తారు. ఓకేనా? ఈ ఎలక్ట్రాన్ ఈ ఆర్బిట్ లో తిరుగుతున్నంతసేపు ఎనర్జీని గెయిన్ చేయడం కానీ ఎనర్జీని లాస్ కావడం కానీ జరిగింది. మీన్స్ వైల్ ఎలక్ట్రాన్ మూవింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇట్ డస్ నాట్ లాస్ ఆర్ డస్ నాట్ గెయిన్ ద ఎనర్జీ. కాబట్టి వీటి ఏమంటారంటే స్టేషనరీ ఆర్బిట్స్ అని అంటారు. ఒకవేళ డిస్టెన్స్ ఇంక్రీజ్ ఫ్రమ్ ద న్యూక్లియస్ అంటే కేంద్రకం నుండి దూరం పెరిగిన కొద్ది ఈ ఆర్బిట్ యొక్క సైజు పెరుగుతుంది, దీంట్లో ఉన్న ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ కూడా పెరుగుతుంది. యాంగులర్ మొమెంటం ఈక్వేషన్ వచ్చేసి mvr = nh/2π. చూసినట్లయితే ఒకసారి an atom contains nucleus అంటే ఒక ఆటం లో ఖచ్చితంగా ఏముంటుంది? ఒక న్యూక్లియస్ ఉంటుంది. ఎలక్ట్రాన్ రివాల్వ్స్ ఇన్ సర్టెన్ ఆర్బిట్స్ ఆర్ షెల్స్. ఈ ఎలక్ట్రాన్ ఈ తిరిగి మార్గాన్ని ఆర్బిట్స్ అని అనొచ్చు లేదా షెల్స్ అని కూడా అనొచ్చు. ఈ షెల్స్ ని ఆర్బిట్స్ ఆర్ లేబుల్డ్ యాజ్ KLMNR 1, 2, 3, 4. ఈ ఆర్బిట్స్ ని K తో గానీ L తో గానీ M తో గానీ N తో గానీ లేదా 1, 2, 3, 4 అనే నంబర్స్ తో గానీ ఇండికేట్ చేస్తారు. హయ్యర్ ద ఆర్బిట్ హయ్యర్ ద ఎనర్జీ. అంటే డిస్టెన్స్ పెరిగిన కొలది ఆర్బిట్ యొక్క సైజు పెరుగుతుంది, ఆర్బిట్ యొక్క ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎలక్ట్రాన్ మూవ్స్ ఇన్ స్టేషనరీ ఆర్బిట్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ద స్టేషనరీ ఆర్బిట్స్? No energy gain or no energy loss. Angular momentum equation mvr = nh/2π. Electron jumps between orbits అంటే మీనింగ్ ఇక్కడ గ్రౌండ్ స్టేట్ ఉంటుంది, ఎగ్జైటెడ్ స్టేట్ కూడా ఉంటుంది. ఎలక్ట్రాన్ గ్రౌండ్ స్టేట్ నుండి ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళేటప్పుడు ఎనర్జీని అబ్జర్వ్ చేస్తుంది, తిరిగి ఎగ్జైటెడ్ స్టేట్ నుండి గ్రౌండ్ స్టేట్కి వచ్చేటప్పుడు ఎనర్జీని ఎమిషన్ చేస్తుంది. Both absorption or emission both are equals to quanta. Quanta means h mu means delta E = E2 - E1 = h mu. This is Bohr's theory. ఈ పాయింట్స్ వస్తే ఖచ్చితంగా మీకు 4 మార్క్స్ వస్తాయి. ఇంతే రాయండి, ఎక్కువ రాయకండి. ఇక నెక్స్ట్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్. తెలుసు, హైడ్రోజన్ గ్యాసియస్ స్టేట్. దీని అటామిక్ నెంబర్ వచ్చేసి 1, దీని ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 1s1. అంటే దీంట్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది అని అర్థం. ఈ ఎలక్ట్రాన్ ఎప్పుడైతే ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ కి పాస్ చేస్తామో, వెన్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ఇస్ పాస్డ్ త్రూ ద గ్యాసెస్ హైడ్రోజన్, ఆ హైడ్రోజన్ ఎలక్ట్రాన్ ఏం చేస్తుందంటే ఎనర్జీని అబ్జర్వ్ చేస్తుంది. వెన్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ఇస్ పాస్డ్ త్రూ ద గ్యాసెస్ హైడ్రోజన్ ద ఎలక్ట్రాన్స్ ఇన్ ఆటమ్ అబ్జర్వ్ ద ఎనర్జీ. ఎప్పుడైతే ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుందో ఇట్ గోస్ టు ఎగ్జైటెడ్ స్టేట్. ఈ ఎగ్జైటెడ్ స్టేట్ లో దీనికి హయ్యర్ ఎనర్జీ ఉంటుంది, లెస్ స్టెబిలిటీ ఉంటుంది. కాబట్టి ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి మళ్ళీ ఎక్కడికి వస్తుంది? గ్రౌండ్ స్టేట్ కి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. ఇన్ ద హయ్యర్ ఆర్బిట్స్ దే హ్యావ్ మోర్ ఎనర్జీ అండ్ లెస్ స్టెబిలిటీ. దెన్ ద ఎగ్జైటెడ్ ఎలక్ట్రాన్స్ కమ్ బ్యాక్ ఇన్ టు లోయర్ ఆర్బిట్స్ ఇన్ 1 స్టెప్ ఆర్ మల్టిపుల్ స్టెప్. ఎనర్జీని గ్రహించి ఎగ్జైటెడ్ స్టేట్ లో ఎలక్ట్రాన్ మళ్ళీ గ్రౌండ్ స్టేట్ కి ఒక స్టెప్ లో కానీ మల్టిపుల్ స్టెప్ లో కూడా రావచ్చు. వచ్చేటప్పుడు ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ అండ్ ఇట్ అపియర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్. ఫర్ ఎగ్జాంపుల్, డయాగ్రామ్ కంపల్సరీ రాయాలి. డయాగ్రామ్ 2 మార్క్స్ ఉంటుంది. ఎగ్జైటెడ్ స్టేట్ నుండి గ్రౌండ్ స్టేట్ అంటే ఫస్ట్ ఎనర్జీ లెవెల్కి వస్తే యూవీ రీజియన్ లో లైమన్ సిరీస్ ఫామ్ అవుతుంది. సెకండ్ స్టేట్ కి వస్తే విజిబుల్ రీజియన్ లో బామర్ సిరీస్ ఫామ్ అవుతుంది. థర్డ్ లెవెల్ ఆర్ ఫోర్త్ లెవెల్ ఆర్ ఫిఫ్త్ లెవెల్ లోకి వస్తే ఐఆర్ రీజియన్ లో ఫ్యాషన్ బ్రాకెట్ ఫండ్ సిరీస్ ఫామ్ అవుతుంది. ఏ సిరీస్ యొక్క వేవ్ లెంత్ కానీ ఫైండ్ అవుట్ చేయాలంటే దర్ ఈస్ యూజింగ్ ఆఫ్ బామర్ ఈక్వేషన్, దట్ ఈస్ mu dash is equals to 1/λ is equals to
RH ఇంటూ 1/n1² మైనస్ 1/n2² అని ఉండాలి. ఇక్కడ మిస్టేక్ పడింది, కరెక్షన్ చేసుకోండి. ఇక్కడ ఈ ప్లస్ని RH ఇంటూ 1/n1² మైనస్ 1/n2². RH మీన్స్ రెడ్బర్గ్ కాన్స్టెంట్ అని అంటారు. దిస్ ఈస్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అండ్ బోత్ సి ఇట్ కమ్స్ బోత్ ఆర్ 4+4. ఖచ్చితంగా డయాగ్రామ్ వేయాలి, డయాగ్రామ్ వేయకుంటే 2 మార్క్స్ కట్ అవుతాయి. నెక్స్ట్ టాపిక్ క్వాంటమ్ నంబర్స్. క్వశ్చన్ ఎలా ఇస్తారంటే హౌ ఆర్ ద క్వాంటమ్ నంబర్స్ n, l, m arrived at, explain the significance of these quantum numbers. ఖచ్చితంగా క్వాంటమ్ నెంబర్ డెఫినేషన్ రాయాలి, క్వాంటమ్ నెంబర్ గురించి రాయాలి, దాని యొక్క సిగ్నిఫికెన్స్ కూడా ఖచ్చితంగా రాయాలి. క్వాంటమ్ నెంబర్స్ డెఫినేషన్ రాయకుంటే 2 మార్క్స్ కట్ అవుతుంది. సింపుల్గా ఏం లేదు. క్వాంటమ్ నెంబర్ డెఫినేషన్ దే ఆర్ అబ్టైన్డ్ బై సాల్వింగ్ ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్. ఇంత రాయండి 2 మార్క్స్ వస్తాయి. ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ చాలా పెద్దగా ఉంటుంది, మీకు ఆల్రెడీ తెలుసు. ∂2 ప్లస్ ∂2 ప్లస్ +2 ప్లస్ 8π² m/h² సైజ్ 0. ఇదంతా మీకు అనవసరం లేదు, సింపుల్ గా రాయండి. దే ఆర్ అబ్టైన్డ్ బై సాల్వింగ్ ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్. Total quantum numbers are 4. The first one is principal quantum number, second one is azimuthal quantum number, third one is magnetic quantum number, fourth one is spin quantum number. 4 గుర్తుపెట్టుకోండి. ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్, అజిముథల్ క్వాంటమ్ నంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్, స్పిన్ క్వాంటమ్ నంబర్. ప్రతి దాంట్లో కామన్ పాయింట్స్ రాయండి. దీన్ని ఎవరు ప్రపోజ్ చేశారు, దేంతో ఇండికేట్ చేస్తారు, దాని వాల్యూస్ ఎలా ఉంటాయి, దాని సిగ్నిఫికెన్స్ ఏంటి, 4 పాయింట్స్ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ప్రపోజ్ చేసింది నీల్స్ బోర్, అజిముథల్ క్వాంటమ్ నెంబర్ ప్రపోజ్ చేసింది సోమర్ఫెల్డ్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ప్రపోజ్ చేసింది లాండే, స్పిన్ క్వాంటమ్ నెంబర్ ప్రపోజ్ చేసింది ఉలెన్బెక్ అండ్ గౌడ్స్మిత్. ఫస్ట్ దాంట్లో 4 పాయింట్ రాసండి, అయిపోతుంది. నెక్స్ట్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఇండికేటింగ్ విత్ స్మాల్ n, అజిముథల్ క్వాంటమ్ నెంబర్ ఇండికేటింగ్ విత్ స్మాల్ l, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఇండికేటింగ్ విత్ స్మాల్ m, స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఇండికేటింగ్ విత్ స్మాల్ s. గుర్తుపెట్టుకోండి, n, l, m, s. 2 పాయింట్లు అయిపోయినాయి. ఇక నెక్స్ట్ దీని యొక్క వాల్యూస్ ఎలా ఉంటాయి, n వాల్యూస్ ఎలా ఉంటాయంటే 1, 2, 3, 4 అయినా ఉండొచ్చు, లేదా KLMN అని కూడా ఉండొచ్చు. L వాల్యూస్ ఎలా ఉంటాయంటే 0 to n-1 గా ఉంటుంది, అంటే n వాల్యూ కంటే ఒకటి తక్కువ ఉంటుంది అని అర్థం. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ వాల్యూస్ ఎలా ఉంటాయంటే -l తో కలుపుకొని 0ని కలుపుకొని +l వరకు ఉంటాయి. -l, 0, +l టోటల్ ఎన్ని ఉంటాయంటే ఆర్బిట్స్ 2l + 1 గా ఉంటాయి. లాస్ట్ అండ్ ఫైనల్ స్పిన్ క్వాంటమ్ నెంబర్ వాల్యూస్ +1 ఉంటుంది, -1 ఉంటుంది. +1 ఎప్పుడు ఉంటుంది, క్లాక్ వైజ్ లో తిరిగే ఎలక్ట్రానిక్ +1, యాంటీ క్లాక్ వైజ్ లో తిరిగే ఎలక్ట్రానిక్ -1 ఉంటుంది. మొత్తం 3 పాయింట్లు అయిపోయినాయి. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు, దాని యొక్క సింబల్ ఏంటి, దేంతో ఇండికేట్ చేస్తారు. 3 పాయింట్స్ అయిపోయినాయి. ఇంకొక పాయింట్ రాయండి సరిపోతుంది. సిగ్నిఫికెన్స్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఇండికేటింగ్ ది సైజ్ ఆఫ్ ది ఆర్బిట్స్ అండ్ ఎనర్జీ ఆఫ్ ది ఆర్బిట్స్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అజిముథల్ క్వాంటమ్ నెంబర్స్ ఇండికేటింగ్ షేప్ ఆఫ్ ది ఆర్బిటాల్స్. ఆర్బిట్ వేరు, ఆర్బిటాల్స్ వేరు. ఇక్కడ ఆర్బిట్, ఇక్కడ ఆర్బిటాల్. అంటే ఎల్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి కూడా ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ L = 0 అనుకోండి, దట్ ఈస్ S ఆర్బిటాల్. L = 1 అయితే P ఆర్బిటాల్, L = 2 అయితే D ఆర్బిటాల్, L = 3 అయితే F ఆర్బిటాల్. సింపుల్. అజిముథల్ క్వాంటమ్ నెంబర్ ఇండికేటింగ్ విత్ షేప్ ఆఫ్ ది ఆర్బిటాల్ అండి. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ఇండికేటింగ్ విత్ ఓరియంటేషన్ ఆఫ్ ది ఆర్బిటాల్. ఇంతేనా అండి, ఓరియంటేషన్ ఆఫ్ ది ఆర్బిటాల్. ఇక నెక్స్ట్ స్పిన్ క్వాంటమ్ నెంబర్ దేని ఇండికేటింగ్ చేస్తుంది అంటే దిస్ వాల్యూస్ SR క్లాక్ వైజ్ లో ఉండొచ్చు, యాంటీ క్లాక్ వైజ్ లో ఉండొచ్చు. ఏముంటుంది, ఎలక్ట్రాన్ క్లాక్ వైజ్ లో తిరగొచ్చు లేదా యాంటీ క్లాక్ వైజ్ లో అయినా తిరగొచ్చు. సిగ్నిఫికెంట్ మీన్స్ S signifies డైరెక్షన్ ఆఫ్ స్పిన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. 4 పాయింట్లు. ఫస్ట్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ సైజ్ ఆఫ్ ది ఆర్బిట్, అజిముథల్ క్వాంటమ్ నంబర్ షేప్ ఆఫ్ ది ఆర్బిటాల్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్ ఓరియంటేషన్ ఆఫ్ ది ఆర్బిటాల్, స్పిన్ క్వాంటమ్ నంబర్ స్పిన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. 4 పాయింట్లు రాయండి, డెఫినేషన్ రాయండి, ఖచ్చితంగా మీకు 8 మార్క్స్ వస్తాయి. ఈ క్వశ్చన్ రాసేటప్పుడు జాగ్రత్త. డెఫినేషన్ కి 2 మార్క్స్, క్లాసిఫికేషన్ కి 2 మార్క్స్,
ఇంట్రడక్షన్కి 2 మార్క్స్, సిగ్నిఫికెన్సీ 2 మార్క్స్. ఖచ్చితంగా 4 డేగా సిగ్నిఫికెన్స్ రాయాలి. సిగ్నిఫికెన్స్ రాయకుంటే 2 మార్క్స్ కట్ అవుతాయి. ఓకేనా, అర్థమైంది అనుకుంటా. ఇన్నే పాయింట్స్ రాయండి, సరిపోతుంది. థ్యాంక్ యూ.